విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీసీ ఆధ్వర్యంలో టీఎన్టీసీ కార్మికులకి ఇబ్బందికరమైనటువంటి 8వ నెంబర్ జీవోని తక్షణమే ఎన్డీఏ కూటమి ఉపసంహరించుకోవాలని అధికార పక్ష శాసనసభ్యుడైన ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు కోండవ మిశ్రా గారు అసెంబ్లీలో గళమెత్తి ఆటో కార్మికులకి పక్షపాతిగా నిలిచి ఒక పక్కన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ మంత్రి యువ నేత అయినటువంటి లోకేష్ బాబు గారికి వివరిస్తే 48 గంటల తిరగక ముందే ఆటో కార్మికులకు ఇబ్బందికరమైనటువంటి జీవో నెంబర్ 8ని రద్దు చేసి గతంలో ఏ రకంగా అయితే విజయవాడ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 60 కిలోమీటర్ల వరకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటువంటి జీవోని ఉందో ఆ జీవోని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో టీఎన్టీసీ ఆటో కార్మికులు మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ కోండవ మిశ్రా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నేత లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలుకుతారు. ప్రధానంగా గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చదువుకున్న వారికి కల్పించకపోవడంతో స్వయం కృషితో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో అనేక మంది చదువుకున్నటువంటి యువత విద్యార్థులు ఆటో కార్మికుల కింద తయారయ్యారు. ఆ ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని ప్రభుత్వం గ్రహించి తక్షణమే 8వ నెంబర్ జీవోను ఉపసంహరించుకుని అందరికీ వెలుసుబాటు ఇచ్చి ఆర్థికంగా నిలబడటానికి ఫైన్లు లేనటువంటి రవాణా రంగంలో ఆటో కార్మికులకు పెద్దపేట వేసేటువంటి విధంగా ముందుకు సాగటం అందరూ కూడా హర్షిస్తున్నారు. టీఎన్టీసీ ఉద్యమం మీద అటు బోండమ్మ గారి దృష్టి తీసుకొచ్చి బోండమ్మ గారి ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురావడంతో ఇది టీఎన్టీసీ విజయంగా అభివర్ణించమని చెప్తున్నారు. ఎన్డీఏకి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకించి బోండమ్మ గారికి టీఎన్టీసీ కాకుండా అన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని ట్రేడ్ యూనియన్కి సంబంధించిన ఆటో కార్మికులందరూ కూడా వీరి అనుసరణలో నడుస్తారని ఇప్పటికి రాజకీయాలకు అతీతంగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్మిక సంఘాలను ముక్త కంఠంతో ప్రకటించడం హర్షణీయమైనటువంటి అంశం. ఆటో కార్మికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికులకి ఒక మరి చిరు కానుక చంద్రబాబు గారు నిన్న జీవో నెంబర్ 8ని రద్దు చేయడం, కార్మికుల సమస్య తన సమస్యగా భావించి బోండమ్మ గారు నిన్న అసెంబ్లీలో జీవో నెంబర్ 8 రద్దు చేయాలని చెప్పి మరి ఆటో కార్మికులందరూ కుటుంబ సభ్యుల తరఫున విజయవాడ నగరంలో జీవో నెంబర్ 8 వల్ల ఆటో కార్మికులు జీవన ఉపాధికి ఇబ్బందిగా ఉందని చాలా వేల మంది ఆటో కార్మికులు విజయవాడ నగరంలో మరి 8,600 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఆటోలు విజయవాడలో ఉండటం వల్ల మరి మిగతా వాళ్ళందరూ కూడా మరి గన్నవరం, కంకిపాడు, ఇబ్రహీంపట్నం అటువైపుకి వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చంద్రబాబు గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మరి టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి చిన్నా గారు ఈ సమస్యను తీసుకొచ్చి బోండమ్మ గారు దృష్టిలో పెట్టి అన్న కార్మికులు విజయవాడ నగరంలో ఇలా ఇబ్బంది పడుతున్నారు, టీఎన్టీసీ ఆటో వర్కర్లు కానీ ఇతర కార్మికులు కానీ అందరూ కూడా ఆటోలు ఇబ్బంది పడుతున్నారని బోండమ్మ గారు దృష్టికి తీసుకురావడం, బోండమ్మ గారు తక్షణమే స్పందించి వెంటనే దాన్ని లేట్ చేయకుండా అసెంబ్లీలో పెట్టి చంద్రబాబు గారితో మాట్లాడి రవాణా శాఖ మంత్రులు మరి రవీంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేసినందుకు మరి టీఎన్టీసీ తరఫున మరి చిన్నా కానీ సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. విజయవాడ నగరంలో మరి 8,600 వరకే ఆటోల స్ట్రెంగ్త్ ఉండబట్టి దాన్ని తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే దాన్ని రద్దు చేసి వైసీపీ గవర్నమెంట్ లో ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పి కూడా బోండమ్మ గారు చంద్రబాబు గారు దృష్టికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటిది టీఎన్టీయూసీ అంటేనే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, అలాంటి టీఎన్టీయూసీ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అందరితో పాటు అని చెప్పి చెప్పడం, దాన్ని అందరూ కూడా చంద్రబాబు గారు వెంటనే చేయడం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆటో కార్మికులు చాలా చిన్న జీవితాలు ఇబ్బందులు పడుతూ మరి కొంతమంది ఆటో ఓనర్లు ఉన్న ఎక్కువ మంది ఆటో కిరాయిలకు తీసుకొని తిరిగే వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి శుభ పరిణామం అని చెప్పి తెలపడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు టీఎన్టీయూసీ తరఫున తెలియజేస్తూ విజయవాడ నగరంలో ఆటో కార్మికులు అందరూ కూడా ఇది శుభవార్తగా తెలియజేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 8 మొన్న 11వ తారీఖున జీవో నెంబర్ 8 విడుదల చేసిందో దానివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కొత్త ఆటో పర్మిట్లు అయితే విజయవాడ నగరంలో ఇస్తారండి, కానీ ఇబ్రహీంపట్నం, జీకొండూరు, తలమలూరు ఇలాగా గత ప్రభుత్వంలో బయట తీసుకున్న ఆటోని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయరన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పెరిగిపోయిందనే ఉద్దేశంతో బెల్లాపి ఇవాళ ఏదో
ఒక కంపెనీ బాగు చేయడం కోసమో లేకపోతే ఒక షోరూమ్ యజమానులు బాగు చేయడం కోసం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని మా కార్మిక పక్ష నేత బోండమామేశ్వరిని రిఫరెండం ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మేమేదైతే రిఫరెండ్ ఇచ్చామో ఆ రిఫరెండ్ రవీంద్ర రెడ్డి గారికి పంపించి అసెంబ్లీలో కార్మిక పక్షాన రాష్ట్రం మొత్తం మీద ఏకైక నాయకులు మాట్లాడి అసెంబ్లీలో కలగలిసి జీవో నంబర్ 8 రద్దు 40 గంటల్లో రద్దు చేయించిన నాయకుడు మా బోండమామేశ్వరి, మా కార్మిక పక్ష నేత బోండమామేశ్వరిని తెలియజేస్తున్నాము. గతంలో కూడా కార్మిక సమస్య వస్తే ఆ రోజు ఒకరోజు బ్రేక్ చేసుకుంటే రోజు 50 రూపాయలు సవాల్ చేస్తే దాన్ని కూడా 10 రూపాయలకి మార్పిచ్చి ఆ రోజు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి 10 రూపాయలకి పరిమితం చేసిన వ్యక్తి బోండమామేశ్వరి. ఇవాళ విజయవాడ వైజాగ్ కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడతారని చెప్పి అన్ని అధికారంలో ఉన్నా కూడా అసెంబ్లీలో గలవెత్తి ఆయన మాట్లాడిన వెంటనే నారా లోకేష్ గారు పాయింట్ నోటెడ్ చేసుకుంటూ 40 గంటల్లో జీవోను రద్దు చేపించి తీసుకొచ్చిన మా కార్మిక పక్ష నేత బోండమామ గారికి ప్రత్యేకంగా విజయవాడ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. అలాగే మాజీ అధ్యక్షులు మా అన్న వెలుబండ్ల టీఎండీసీ అధ్యక్షులు వెలుబండ్ల బాలా గారు, రాష్ట్ర టీడీపీ కోఆర్డినేటర్, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి నానగుల సాంబరావు గారు కూడా మాకు వెన్నుదన్నుగా ఉండడం జరిగింది. అలాగే రాష్ట్ర టీఎండీసీ అధ్యక్షులు వాళ్ళు వైజాగ్ వెళ్ళారు. అయినా కానీ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు వీళ్ళందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ టీఎండీసీ కార్మికుల తరఫున ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రవాణా శాఖ మంత్రి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మా కష్టాలను ప్రజాకరంగా అసెంబ్లీలో నిర్మించిన మా అన్న బోండమామ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ